గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ట్రంప్ తీసుకునే ప్రతి ఒక్క మరి నిర్ణయము సంచలనం అవుతూ ఉంది. అదేంటంటే మరి రీసెంట్గా తను తీసుకున్న నిర్ణయం మరొక షాక్ కూడా ఇచ్చేది. అదేంట ఇరాన్తో సహా 12 దేశాలకు అందులో ఉన్న పౌరులను మాత్రం మరి మా అమెరికా కంట్రీకి రావద్దు, మేము బ్యాన్ విధిస్తున్నామని చెప్పేసి ప్రకటించిన తర్వాత ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే నిజంగా షాక్ అనిపిస్తూ ఉంది. ఇంకా ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలు కానీ ఎలా ఉండబోతున్నాయో ఏంట అనే దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా హైకోర్టు న్యాయవాది పృథ్వీ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్తోనే మాట్లాడదాం. ఇంకా దీని గురించి ఇండియాలో ఉన్న వాళ్ళకి ఏదైనా కానీ దెబ్బ పడుతుందా, దాని గురించి కూడా తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే చేతి. సార్, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయం ప్రతి ఒక్కటి సంచలనమే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నిర్ణయాలుగా లేవు, షాకుల్లా ఉన్నాయి ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ. అలాగే 12 దేశాల పౌరులకు కూడా అయితే రావద్దు, మేము బ్యాన్ విధిస్తున్నాము అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేస్తూ ఉన్నారు. మరి ఇందులో ఇండియా ఉందా, లేకపోతే మరి ఆ జాబితాలోకి మిగతా చేర్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారు? చేతు, ఇండియా ఉండే ఆస్కారం అసలు ఆలోచనే మనం పెట్టుకోక్కర్లేదు. ఓకే. ఎందుకంటే 2 ఫ్యాక్టర్స్. ఒకటి, ఇప్పుడు బ్యాన్ విధించిన కంట్రీస్ అన్నిటిని కూడా 12 కంట్రీస్ ఏదైతే ఉన్నాయో అన్ని టెర్రరిస్ట్ ప్రో కంట్రీస్. ఓకే. ఆ కంట్రీలోకి ఇండియా ఎప్పుడు రాదు. ఇండియా కూడా ఫైట్ అదే. నా కంట్రీలో టెర్రరిజం పెరిగింది, దాన్ని కంట్రోల్ చేయడానికి మెథడాలజీ, పుల్గామా అటాక్ కానీ, సింధు కానీ, ఇవన్నిటికీ మనం ఒక క్లియర్ నోట్ ఇచ్చాం. మేము ఏదైనా టెర్రరిస్ట్ వస్తే, ఎవరైనా వస్తే మేము ఉపేక్షించమని చెప్పి ప్రపంచాన్ని మనం ప్రకటించాం. సేమ్ పాత్రలో అమెరికా కూడా వెళ్తుంది. ఈ మధ్యకాలంలో ఏమైందంటే కొన్ని స్టేట్స్లో ఈ టెర్రరిస్ట్ అటాక్స్ బాగా పెరిగిపోయినాయి. మళ్ళీ ఎప్పుడో 9/11 తర్వాత, ట్విన్ టవర్స్ కూలిన తర్వాత బాగా పెరిగింది. అంటే ఈ మధ్యకాలంలో పెరిగిందని చెప్పచ్చు. ఈవెన్ ట్రంప్ హిమ్సెల్ఫ్, అతనే ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లో తన మీద అటాక్ జరగటం, అటాక్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి. ఇప్పుడు అటాక్ అయిన వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో, ఏదైనా వస్తే ఎట్లా ఉంటుందని. ఈ మధ్యనే ఈ వాట్ వి కాల్ కంట్రీలో ఒక ఎంబాసీ మీద 2 అంబాసిడర్స్ని ఉద్యోగస్తులను కాల్చి చంపేసేసారు అక్కడ. అండ్ అది కూడా అమెరికన్ ప్రెసిడెంట్ ఉండేటువంటి వాషింగ్టన్ డీసీలోనే జరిగింది. ఇవన్నిటిని చూసి ఈ ట్రావెలర్స్ బ్యాన్ అన్నది ఖచ్చితంగా అతను విధిస్తాడు అని ఆల్రెడీ ఫోర్కాస్టెడ్. అదేమి కొత్త అధ్యాయం కానీ చెప్పక్కర్లేదు. 2017లో నవంబర్ 2017 ఇట్లాగే ట్రావెలర్స్ బ్యాన్ అప్పుడు కూడా ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక 9 కంట్రీస్ మీద చేశాడు. ఓకే. అప్పుడున్న కంట్రీస్లో ఇప్పుడు కూడా కొన్ని లిస్టులు ఉన్నాయి. లైక్ ఇరాన్ అయినా కావచ్చు, ఈజిప్ట్ మీద కాకపోయినా సరే, ఈజిప్ట్ ఆల్సో పార్షియల్లీ అటాక్డ్ అని చెప్పచ్చు ఈ బ్యాన్లో. కొన్ని కంట్రీస్ మీద తన స్పెసిఫిక్గా చేసిన దానికి అప్పుడు ఉండేటువంటి ఫెడరల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఫెడరల్ కోర్ట్స్ ఏం చేసినాయి అంటే అతను బ్యాన్ ఒప్పుకోము అని చెప్పింది. బ్యాన్ ఎత్తేయాల్సి వచ్చింది. మళ్ళీ దానికోసం ఇంకో 2 కంట్రీస్ని కలిపి, లేదు నేనేమి ఒక ముస్లిమ్స్ని కంట్రీస్ మాత్రమే తీసుకురావట్లేదు, నేను ఈ టెర్రరిస్ట్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొస్తున్నాను అని చెప్పేసి తీసుకొచ్చి అప్పుడు దాన్ని ఏదో గట్టెక్కిచ్చాడు. ఈసారి ట్రంప్ తీసుకునేటువంటి 12 కంట్రీస్ బ్యాన్లో ప్రతి దానికి ఒక రీజన్ చెప్పాడు, ప్రతి కంట్రీకి ఒక రీజన్ చెప్పాడు. తన 12 కంట్రీస్ బ్యాన్ అనేది 9th జూన్ 2000 మండే నుంచి అది అమల్లోకి వస్తుంది. లైక్ సూడాన్, సొమాలియా, ఇథోపియా అండ్ ఈక్వెడరల్ కాంగో, ఈ మియన్మార్, మన పక్కన ఉన్నటువంటి బర్మా, మియన్మార్ కావచ్చు, ఇవన్నిటినీ కూడా కొన్ని ఇప్పుడు ఇరాన్ అండ్ కాంగో అయితే డైరెక్ట్గా వాళ్ళు స్టేట్ స్పాన్సరింగ్ టెర్రరిస్టులే ఉన్నారంటున్నాడు. ఆ స్టేటే స్పాన్సర్ చేస్తున్న టెర్రరిస్టులు, వేరే వాళ్ళు ఎవరు లేరు. ఆ స్టేటే టెర్రరిస్టులను స్పాన్సర్ చేసేటువంటి స్థాయిలో ఉండేటువంటి కంట్రీస్. ఈ మధ్యనటువంటి 2 స్టేట్స్లో అటాక్ చేయటం, ఈ టెర్రరిస్ట్ అటాక్ చేయటం అనేది ఎవిడెన్స్ కింద తీసుకుని దెన్ అమెరికా మస్ట్ బి ఏ సేఫ్ కంట్రీ. తను చెప్తా ఏం చెప్పాడంటే, సూడాన్ ఈజ్ ఏ హెవెన్ ఫర్ టెర్రరిస్ట్ అన్నాడు. అంటే అక్కడ టెర్రరిస్టులు పోషించబడతారు. ఇట్స్ ఎ ఫ్యాక్టరీ ఆఫ్ టెర్రరిస్ట్. ఈ 12 కంట్రీస్ని నేను బ్యాన్ చేస్తాను. దే మస్ట్ నాట్ కమ్ టు మై కంట్రీ బికాజ్ మై కంట్రీ ఈజ్ ఎ సేఫ్ కంట్రీ అని చెప్పి చాలా స్పష్టంగా ఒక ప్లాన్గా తన తీసుకొచ్చి ప్రజెంట్ చేసటం జరిగింది.
లెటస్ ఈ ఫెడరల్ కోర్ట్స్ అక్కడ కోర్ట్స్ సుపీరియర్ అక్కడ అంత తను తీసుకున్న నిర్ణయం ఒకటి తీసేసుకుంటే వెంటనే అది రేపు బ్యాన్ ఎల్లుండి నుంచి మీరు రావద్దు అట్లా ఉండదు. బ్యాన్ ఇచ్చినా సరే ఈ లోపల ఏమైనా ఫెడరల్ మండేకి ఏమైనా ఫెడరల్ కోర్ట్స్ ఏమైనా డిసిషన్ తీసుకుంటే ఏమో కొన్ని కంట్రీస్ ఏమో ఎగ్జిక్యూట్ కాకపోయి ఉండొచ్చు. తను ఫస్ట్ నుంచి ఇరాన్ మీద ఉండేటువంటి వ్యతిరేకత, ఇరాన్ ప్రజలు అండ్ దీంట్లో ఏంటంటే ఒకళ్ళ దెబ్బ కొడితే ఒకళ్ళకి ఎఫెక్ట్ జరిగినట్టు. ఈజిప్టియన్స్ దీంట్లో టెర్రరిస్ట్ అటాక్లో కొంచెం బాగా ఉంది అని చెప్పేసి అసలు యాక్చువల్గా వచ్చిన రిపోర్ట్సే ఈజిప్ట్ టెర్రరిస్ట్ చేశారంటే ఈజిప్ట్ని ఎగ్జామ్ చేశాడు. ఈజిప్ట్ని డైరెక్ట్గా ఎగ్జామ్ చేయలేదు కానీ 12 లిస్ట్లో ఈజిప్ట్ని కలపలా. ఓకే వీఆర్ హ్యావింగ్ సమ్ రిలేషన్ విత్ ఈజిప్ట్ అన్నాడు. ఓపెన్గా తనే చెప్పాడు వీఆర్ హ్యావింగ్ సమ్ రిలేషన్ కన్స్ట్రక్టివ్ రిలేషన్ విత్ ఈజిప్ట్, దట్స్ వై ఈజిప్ట్ని నేను ఎగ్జామ్ చేస్తాను. అట్లాగా ఈ ఈజిప్ట్ ఎగ్జామ్ట్ అవటం, తన కొన్ని కంట్రీస్ సెలెక్టివ్గా చేయటం అండ్ ఈ రకంగా తన తీసుకున్న నిర్ణయం వల్ల ఏంటంటే ఆ కంట్రీస్కి ఫర్ ఎవర్ బ్యాన్ ఉండాలి. అండ్ ఒక కంట్రీ అయితే లైక్ లావోస్ని కూడా హీ గేవ్ దట్ లిమిటెడ్ వీసాలు ఇవ్వండి వాళ్ళకి, ఇంకా పాస్పోర్ట్లు ఆపేసేసండి వాళ్ళు, డోంట్ ఎంట్రీ ద పాస్పోర్ట్ అన్నాడు. అండ్ బైడెన్ గవర్నమెంట్ ఒక కంట్రీని రమ్మని ఆహ్వానించిన కంట్రీని కూడా తను బ్యాన్ చేశాడు. ఏం కంట్రీ సార్ అది? ఇట్ ఈస్ ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీలో. అక్కడ ఉండేటువంటి పొలిటికల్ రీజన్ తోటి, అక్కడ ఉండే సోషల్ కండిషన్ తోటి బైడెన్ అప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని నో ఇట్ ఈస్ ఎ టెర్రరిస్ట్ కంట్రీ. అంటే తన గ్రాండ్గా చూసుకుంటే కనుక ఈ 12 కంట్రీస్ బ్యాన్కి ప్రతిదానికి ఒక రీజన్ చెప్పాడు. దాన్ని ఒక 4 పారామీటర్స్లో అక్కడ ఉండేటువంటి లోకల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంది అని చెప్పేసి తను చెప్పాడు. ఒకటి ఏంటంటే రెగ్యులర్లీ టెర్రరిస్ట్ ప్రొవోకింగ్ యాక్టివిటీస్ చేస్తే కనుక లాంగ్ స్టే ఉండి కదలకపోవటం వల్ల, వెనిజులాని తీసుకున్నాడు, వెనిజులా ఈజ్ ఆల్సో ఇన్ ద బ్యాన్, దాంట్లో లాంగ్ స్టే ఉండి వాళ్ళు ఇంకా వెళ్ళరు అక్కడ నుంచి కదలే పరిస్థితి. అండ్ కొన్ని ఈ యూరోపియన్ కంట్రీస్ నాట్ దిస్ ఆఫ్రికన్ కంట్రీస్కి ఏమని చెప్పాడంటే దే రిఫ్యూజ్ టు గివ్ అప్ దేర్ సిటిజన్షిప్ అండ్ స్టే ఇన్ అమెరికా. వాళ్ళ కంట్రీ సిటిజన్షిప్ వదులుకోరు, ఇక్కడ ఉంటున్నారు. దే ఆర్ నాట్ బెనిఫిటెడ్ ఫర్ అమెరికన్స్, దే ఆర్ అదర్వైజ్ ఏ టెర్రరిస్ట్ పర్సన్స్ టు అవర్ కంట్రీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇట్స్ ఏ డిప్లొమాటిక్ డిసిషన్స్. డిప్లొమాటిక్ డిసిషన్స్లో ఏ కంట్రీ అయినా తన స్వేచ్ఛ వ్యక్తం చేసుకోవచ్చు. మనం పాకిస్తాన్ పంపించేసాం. పాకిస్తాన్ వాళ్ళు మనకి సింధూర్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు వి సెడ్ దట్ ప్లీజ్ లీవ్. హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయారు పాకిస్తాన్ వాళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాం. ఇట్స్ ఎ డిప్లొమాటిక్ డిసిషన్స్ అవి. ఇట్స్ నాట్ ఆఫ్ ఒక స్పెసిఫిక్ అప్రెషన్స్ ఉండో లేకపోతే ఇది వీళ్ళు వెళ్ళిపోవటం వల్ల ప్రపంచానికి నష్టమనే కాదు. తను ఒక మాట అన్నాడు, ఐ డోంట్ వాంట్ టు మేక్ అమెరికా యాజ్ యూరోప్ అన్నాడు. ఓకే, యూరోప్ లాంటి పరిస్థితి అమెరికా తీసుకురానన్నాడు. అది చాలా ఇన్డెప్త్గా ఆలోచిస్తే అర్థం అవుతుంది. యూరోప్లో ఏమైపోయిందంటే ఈరోజు చాలా కంట్రీస్ అక్కడికి వచ్చేటువంటి ఈ రెఫ్యూజీస్ని యాక్సెప్ట్ చేసి ఆ రెఫ్యూజీస్ వల్ల వాళ్ళ బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, రెఫ్యూజీ వాళ్ళు పాపులేషన్ ఎక్కువైపోవటం, వాళ్ళు మెయిన్ అంటే ఇదంతా కూడా హీ ఈజ్ ప్రో టు జ్యూస్. అది ఓపెన్ ట్రూత్, అందరికీ తెలుసు. ఇజ్రాయెల్కి తను సపోర్ట్ చేస్తున్నప్పుడు వ్యతిరేకత రావచ్చు తన కంట్రీలో, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఎవిడెంట్. ఇజ్రాయెల్ వీళ్ళ అక్కడ ఉండేటువంటి పాస్పోర్ట్ అథారిటీస్ కానీ వాళ్ళ మీద అటాక్స్ జరిగినప్పుడు అక్కడ ఆ కంట్రీ ఇజ్రాయెల్ సపోర్ట్ ఇస్తున్నప్పుడు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉండేటువంటి పాలస్తీనాస్ కానీ పక్కన ఉండేటువంటి ఈజిప్ట్ కంట్రీస్ కానీ వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు అక్కడ అమెరికాలో. ఆ వ్యతిరేకతని తగ్గించాలి అంటే ముందు ఆ కంట్రీస్ని రానివ్వకుండా చూడండి, ఉన్న వాళ్ళని పంపేసేయండి ముందు. ఓకే, 2 things విల్ హ్యాపెన్. ఉన్న వాళ్ళని బయట పంపేస్తారు, ఆ కంట్రీస్ నుంచి రావద్దు, ఫర్ ఎవర్ రావద్దు, మీరు రాకండి మా కంట్రీకి అని చెప్పేసి ఈ రకంగా డిసిషన్స్ విల్ బి టేకెన్. దీని ద్వారా మరి ఎంతవరకు ఆ దేశానికి ఉపయోగపడుతుందో ఏంటో చూడాలి. కాకపోతే ఇందులో ఎప్పటికీ మన ఇండియా అనేది కూడా ఇండియా ఎట్టి పరిస్థితిలో రాదు. ఎందుకంటే మన ఇప్పుడు ఉండేటువంటి ఇమిగ్రేషన్ స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, చైనా దాటి ఇండియా ఉంది ఈ రోజున. అక్కడ చైనా వాళ్ళకి ఏంటంటే ఒక కట్టుబాటు ఉంటుంది, మీరు కొనాలి ఎడ్యుకేషన్ చేయండి సంపాదించి మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయండి అంటారు. మనకి ఆ రిస్ట్రిక్షన్స్ ఉండవు, మీరు అక్కడ ఉండండి. మీరు పాలసీ ఏది మేకప్ చేయలేదు మనం. బట్ చైనా ఈజ్ ఎ సోషలిస్టిక్ అండ్ కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి ఆ కమ్యూనిజంలో ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళండి, చదువుకోండి, అక్కడికి వెళ్ళి చదువుకోండి, మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి, ఇక్కడ ఇండస్ట్రీ పెట్టండి, అక్కడ పెట్టకండి మీరు.
మెయిన్ ప్రాబ్లమ్ కూడా అదే వస్తుంది ట్రంప్ తోటి. వీళ్ళందరూ ఇక్కడ నుంచి తీసుకెళ్ళినటువంటి మేధస్తోటి వేరే చోట పెట్టుబడులు పెడుతున్నారు. ఈ రకమైనటువంటి భావజాలాలు అనేది ఏ కంట్రీ అయినా దే విల్ టేక్ దేర్ ఓన్ డిసిషన్స్. వి మస్ట్ నాట్ క్వశ్చన్ దట్. బట్ ఇండియా విల్ నెవర్ కమ్. అంటే ఈ టాపిక్ గురించి చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు సార్ పృథ్వీ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి